రీతు ఇప్పుడు జరిగేటువంటి బాస్కెట్ అండ్ బాల్ టాస్క్ లో రీతు సంచాలకులుగా ఉండి తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? రీతు డేమాన్ పవన్ కి ఫేవర్ చేస్తూ డేమాన్ పవన్ 2 టైమ్స్ లైన్ దాటినా కూడా అతని గేమ్ లో ఉంచి నిఖిల్ లైన్స్ దాటాడని చెప్పేసి నిఖిల్ ని అవుట్ చేయకపోతే తనుజ అడ్డు తగిలి అలా ఎలా చేస్తావు? డేమాన్ కూడా 2 టైమ్స్ క్రాస్ అయ్యాడు కదా లైన్. ఇప్పుడు నిఖిల్ ఎందుకు తీసేస్తున్నావు అని అడిగినప్పుడు తను సైలెంట్ గా ఉంది, అంటే యాక్సెప్ట్ చేసింది. దీన్ని బట్టి మరి రీతు తీసుకున్న నిర్ణయం కరెక్టా రాంగా మీకేమనిపిస్తుంది? అదే విధంగా ఇటు సంజన గారు కూడా మధ్యలో కల్పించుకొని అడుగుతారు, రీతు ఎందుకు ఆ, అన్నట్టుగా ఆమె కొంత పాజిటివ్ గానే కొంచెం చూసుకోరా, అది కనుక అన్ఫెయిర్ అయితే నీకు చాలా ఇబ్బంది అవుతుంది అనే విధంగా చెప్తూ, ప్లస్ ఆల్రెడీ వాళ్ళని తీసేసావు కదా గేమ్ నుంచి, మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నావు అనే విధంగా, అంటే ఒకసారి స్టాండ్ తీసుకొని మళ్ళీ ఆ స్టాండ్ ఎందుకు బ్యాక్ తీసుకొని నలుగురు ఆడండి టాస్క్లు, నలుగురు ఆడండి చూస్తాను ఎందుకు అంటున్నావు అనే విధంగా ఆమె చాలా సాఫ్ట్ టోన్ తోటే చాలా స్మూత్ గానే చెప్పింది సంజన గారు రీతుకి. కానీ రీతు ఆడ ఫైర్ అయింది. ఎందుకైందంటే క్లియర్ గా అక్కడ తనుజ అడిగినప్పుడు తనుజ మీద అరవలేక, తనుజ టాప్ లో వెళ్తుంది కాబట్టి తనుజ మీద అరుస్తే ఏమవుతుందో, ఎలాంటి ప్రాబ్లం వస్తుందో అనుకొని మొత్తానికి ఆమె చెప్పేది ఏంది ఇక్కడ, తనుజ మీద అరవాల్సిన కోపం అంతా ఇక్కడ సంజన గారు అయితే ఏం పర్వాలేదు అన్నట్టుగా, సంజన గారికి నేను హెయిర్ ఇచ్చా కాబట్టి ఆమె నన్ను ఏమన్నదో ఎట్లా ఇచ్చిన అన్నట్టుగా ఏమనుకుందో మొత్తానికి ఫైనల్ గా అయితే గట్టిగా అరుస్తూ, నేను సంచాలకు రాను, నచ్చినట్టు నేను నిర్ణయం తీసుకుంటా, నువ్వేంది మాట్లాడేది, నీ పని నువ్వు చూసుకో, పోయి ఒకటే సోది పెడుతున్నావు అంటే మాటలు పెట్టుకుంటూ కూర్చున్నావు తప్పితే నువ్వు ఏం ఆడుతున్నావు టాస్క్ అనే విధంగా అయితే ఆమె మీద ఫైర్ అయింది. ఆమె చాలా సాఫ్ట్ టోన్ తో చెప్పినప్పుడు, లేకపోతే ఇప్పుడు తనుజ అడిగినప్పుడు సైలెంట్ గా ఉన్నావు, ఆమె అడిగినప్పుడు, ఆమె సాఫ్ట్ గా అడిగినప్పుడు నువ్వు సైలెంట్ గా ఉంటే ఇది అసలు ఇంత హైప్ వచ్చేది కాదు దీనికి. నువ్వు గయ్య 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 అరిసి నా ఇష్టం నేను చేసుకుంటా, అది ఇది నువ్వు నన్ను రాంగ్ లో పోర్ట్రే చేస్తున్నావు ఇదని మాట్లాడితే అది చెప్పే విధానం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి టైంలో ఆమె అరిచిన విధానం చూస్తే ఆడ ఖచ్చితంగా ట్రిగ్గర్ అయింది కాదు, ఆల్రెడీ మిస్టేక్ ఉంది కాబట్టి అరుస్తుంది ఈడ అనేది అయితే అర్థమవుతుంది. ఆడ గనక ఈ రోజు ఆ టాస్క్ లైవ్ లో నాకు తెలిసి ఈవినింగ్ 7 కట్లా ఆ టాస్క్ జరుగుతుండొచ్చు. అప్పుడు మనకు చాలా క్లారిటీ వస్తుంది ఏం జరిగింది అనేది. ఒకవేళ రీతు గనుక అన్ఫేర్ చేస్తే మాత్రం మోస్ట్ డేంజర్ లోకి వెళ్ళిపోతుంది. టాప్ 5 అనేది ఇక కళ అనుకోవాల్సిందే. ఎందుకంటే ఆడ మిస్టేక్ చేస్తే మాత్రం, మిస్టేక్ చేయకపోతే రీతుకి 100% ఛాన్స్ ఉంది టాప్ 5 పోవడానికి. ఎందుకంటే ఫస్ట్ వీక్స్ సెకండ్ వీక్ ఆ టైంలో జరిగినటువంటి ఆ కలర్ పూసుకునే టీ షర్ట్ కలర్ పూస్తారుగా, ఆ టాస్క్ లో చేసినటువంటి అన్ఫెయిర్ అనేది అవుపడినట్టుగా ఉండి డేమానికి చేసినటువంటి ఆ ఫేవర్ అనేది ఎంత నెగిటివిటీ మూట కట్టుకుంది. దాని తర్వాతకి ఆ బెలూన్స్ టాస్క్ లో, దాని తర్వాతకి మొత్తానికైతే కొంత కవర్ చేసుకొని పేషెన్స్ గా ఉంటూ కొంత జాగ్రత్తగా ఆడుతూ ప్రెసెంట్ సిచ్యువేషన్ కి వచ్చేసరికల్లా రీతు టాప్ 5 కి అర్హురాలు అనే అంత పాజిటివిటీ, ఎంతో కొంత ఆ నెగిటివిటీని పక్కకు పడేసి కొంత పాజిటివిటీ తెచ్చుకుంటున్నటువంటి దశలో రీతుకి ఇంత పాజిటివ్ రావడానికి కొంత కారణం దివ్య కూడా అనుకోవాలి. దివ్య చేసే స్కెచ్లు, ఆమె స్ట్రాటజీలు అవన్నీ కూడా కలిపి నెగిటివిటీని దివ్య మూట కట్టుకుంది. రీతు కొంత సేఫ్ గా ఆమె ఆడుతున్న విధానం అదంతా కొంత పాజిటివ్ అయి టాప్ 5 లోకి అడుగు పెట్టడానికి ఒక మార్గం వేసుకుంది అని అనిపించింది. కానీ ఈ రోజు చేసినటువంటి ఈ టాస్క్ లో గనక ప్రోమోలో చూపించినట్టుగానే ఆమె గనక అన్ఫేర్ చేసి ఉంటే నాకు తెలిసి అన్ఫేర్ అనిపిస్తుంది. ఆడ తనుజ అడిగినప్పుడు మాట్లాడలేదు, ఇక్కడ సంజన గారు అడిగినప్పుడు అరుస్తుంది గట్టిగా, అంటే ఏదో మొత్తానికి ఆడ జరిగింది అనిపిస్తుంది. జరగకపోతే హ్యాపీ, రీతుకి పర్వాలేదు, ముందుకు వెళ్తుంది. టాప్ 5 లోకి వెళ్ళడానికి 100కి 100 ఛాన్సెస్ ఉన్నటువంటి ఫస్ట్ కంటెస్టెంట్ రీతునే అవుతుంది. ఇది ఈ రోజు గనక చేసేది అన్ఫేర్ గా చేసి మరి రివర్స్ గనక అరుస్తే మాత్రం రీతు ఇక చాలా అంటే చాలా నెగిటివిటీ మూట కట్టుకుంటుంది. అది 100% మళ్ళీ డిమాండ్ వైపే చూస్తుంది అనేది ఇదంతా జరుగుతుంది 100%. ఇక అటు చూస్తే ఈ రోజు అసలు టాస్క్లు ఏం జరగబోతున్నాయి, ఇప్పుడు జరిగినటువంటి ఈ టాస్క్, ఈ ప్రొమో చూసినట్టు ఆ బాస్కెట్ లో బాల్స్ వేయాలి కదా, ఈ టాస్క్ 3 రౌండ్స్ లో జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ లో తనుజ తక్కువ బెలూన్ బాల్స్ ఉంచుకొని ఆమె సేవ్ అవుతుంది తనుజ. సెకండ్ రౌండ్ లో డేమన్ పవన్ సేవ్ అవుతాడంట. థర్డ్ రౌండ్ లో నిఖిల్ సేవ్ అవుతాడు. డేంజర్ జోన్ లోకి వెళ్ళేది సంజన గారు. సంజన గారు డేంజర్ జోన్ లోకి వెళ్ళిన తర్వాత అంటే ఈమె గ్రామ ప్రజల్లో ఒకరితోటి ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళకి ఒక టాస్క్ పెట్టారంట. అది బ్యాలెన్సింగ్ కి సంబంధించినటువంటి టాస్క్ అంటున్నారు. కొంత మనకు తెలిసినంత వరకు ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ అంటున్నారు. అది ఎలాంటి బ్యాలెన్సింగ్ అనేది క్లియర్ గా తెలియదు. కానీ ఆ టాస్క్ లో సుమన్ గారు అండ్ సంజన గారు పోటీ పడ్డారు. ఈ పోటీ పడ్డప్పుడు కొంతమంది ఏమో సుమన్ గారు గెలిచారంటున్నారంట, కొంతమంది ఏమో సంజన గారు గెలిచారనేది అక్కడ బాగా గొడవలు జరిగినాయంట. లేదు సుమన్ శెట్టే బాగా ఆ రూల్స్ ఫాలో అవుతూ గెలిచాడు అని కొంతమంది, లేదు సంజన గారే పర్ఫెక్ట్ గా రూల్స్ ఫాలో అవుతూ గెలిచిందని కొంతమంది. ఈ రకంగా అయితే సెకండ్ టాస్క్ జరిగిందంట. ఫైనల్ గా సంచాలకుల నిర్ణయం, ఫైనల్ డిసిషన్ అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రాణి రాజు వీళ్ళే సంచాలకులుగా ఉంటున్నారు కాబట్టి కళ్యాణ్ డెసిషన్, సంజన గారు పర్ఫెక్ట్ గా రూల్స్ ఫాలో అవుతూ గెలిచారు టాస్క్ అని చెప్పారంట. దాని పరంగా సంజన గారు డేంజర్ జోన్ నుంచి మళ్ళీ కమాండర్ అయిపోయారు. ఇక్కడ సుమన్ శెట్టి గారు మళ్ళీ గ్రామ ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ రోజు ఈ 2 టాస్కులు జరగబోతున్నాయి. మరి మీకేమనిపించింది రీతు తీసుకున్నటువంటి నిర్ణయం? నాకైతే ప్రోమో కోసం చేశారు అని అయితే అనిపించలే ఇక్కడ. ఎందుకంటే మనకి ఆ ప్రోమోలో చాలా టైం మనకి ఇచ్చారు, ఆ రీతు ఎలా మూవ్ అవుతుంది అనేది మనకి క్లియర్ గా కొన్ని సీన్స్ చూపించారు. దాని పరంగా చూస్తే రీతు మిస్టేక్ చేసిందేమో అని అయితే నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, హైప్ చేయండి, మీ ఒపీనియన్ ని నిర్భయంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.